హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కార్తీక సోమవారం 4వ వారం నేను చేసుకునే పూజ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పెడుతున్నానండి. మార్నింగే లేచి ఇంకా గడపకు పూజ చేసుకున్నానండి. ఈశాన్యం మూల పసుపు రాసి ఇలా రాగి చెంబుతో వాటర్ పెట్టుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. శివయ్యకి ఇష్టమైన బిల్వ పత్రాలను కూడా రెడీ చేసుకున్నాను అనమాట. నేను రోజు చేసుకునే నిత్య దీపారాధనకైనా లేదంటే ఇలా స్పెషల్గా ఏవైనా పూజలు చేసినప్పుడైనా కానీ పూజకు కావాల్సిన పసుపు, కుంకుమ, అగరబత్తి అన్నీ ఒక బుట్టలో పెట్టుకుంటాను కదండి. అవన్నీ తెచ్చి దగ్గర పెట్టుకుంటాను. ఇలా పూజ సామాగ్రి ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా పూజ చేసే ముందు వాటికి గంధము, కుంకుమ బొట్టులతో అలంకరణ అయితే చేస్తాను. ఇలా ముందుగా చేసుకునే పనులన్నీ కూడా ప్రశాంతంగా కింద కూర్చొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదండి, పూజా రూమ్ సపరేట్గా లేదని. ఇంకా అందుకని చెప్పి నేను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. నేను చేసే పూజలో స్పెషల్గా ఏమీ ఉండదండి. ఆ నిత్య దీపారాధనలాగే చేసుకుంటాను. కాకపోతే అలంకరణ మాత్రం కొంచెం స్పెషల్గా చేస్తాను. ఈరోజు మాత్రం శివయ్యకి మారేడు పత్రి అంటే చాలా ఇష్టం కదా, అందుకని చెప్పి ఆ మారేడు పత్రితో అలంకరణ చేసుకున్నానండి. మా ఇంటి దగ్గరే మారేడు పత్రి చెట్టు ఉందండి. కానీ నేను ఫస్ట్ సోమవారం అనుకున్నాను శివయ్యకు మారేడు పత్రితో పూజ చేసుకుంటే చాలా మంచిది అని. కానీ అవి చాలా పైన ఉన్నాయి అన్నమాట, అసలు అందవు మనకి. పోనీ ఏదైనా ఎక్కి కోద్దామంటే అది చాలా కష్టం, మన వల్ల అయ్యే పని అయితే కాదు. ఇంకా అప్పుడు అనుకున్నాను కదా, ఫస్ట్ సోమవారం అనుకున్నదైతే లాస్ట్ సోమవారం అయితే ఆ కోరిక తీరిందండి. వేరే వాళ్ళు వచ్చి పైకి ఎక్కారనమాట. పైకి ఎక్కి కోసుకుంటే అప్పుడు నేను కూడా అడిగాను, నాకు కూడా కోసిచ్చారు. అప్పుడే నాకు అనిపించిందండి, మనం మనసులో గట్టిగా ఏదైనా కోరిక కోరుకున్నామంటే ఆ శివయ్య తప్పకుండా నెరవేరుస్తాడు అని అయితే నాకు చాలా నమ్మకం కుదిరింది. చూసారు కదా, ఇలా పూజకు కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. పువ్వులతో అలంకరణ అయితే చేశాను. నైవేద్యంగా కూడా వడపప్పు, బెల్లం అయితే పెట్టానండి. ఇంకా మారేడు పత్రితో శివయ్య ముందు అలా అలంకరణలా చేసుకున్నాను. నాకున్నంతలో నేను ఇలా చేసుకున్నాను అన్నమాట. దీపారాధన చేయకముందే మనకి ఏమేమి ఉండాలో అన్నీ దగ్గర పెట్టుకోవాలండి, లేదంటే అటు ఇటు తిరగవలసి వస్తుంది. అందుకని ముందుగానే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా దీపారాధన అయితే చేస్తానండి. మనం పూజ చేసేటప్పుడు, నిత్య దీపారాధన చేసేటప్పుడు అయితే మన మైండ్ వేరే వేరే ఆలోచనలతో ఉంటుందండి. మనం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ కొన్ని ఆలోచనలు అయితే మైండ్లోకి వస్తాయి అన్నమాట. నేనైతే మాత్రం అలాంటి ఆలోచనలు ఏమీ రాకుండా వెంకటేశ్వర స్వామి వద్ద దీపారాధన చేసినప్పుడు ఓం నమో నారాయణాయ అని మనసులో అనుకుంటూ దీపారాధన చేస్తానండి. అలాగే శివయ్య ముందు కూడా దీపారాధన చేసేటప్పుడు ఓం నమ శివాయ అంటూ మనసులో తలుచుకుంటూ దీపారాధన అయితే చేసుకుంటానండి. అప్పుడే మన మనసులోకి వేరే ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా అయితే దీపారాధన అయితే చేసుకుంటామన్నమాట. నాకైతే పెద్దగా పూజలు అంటూ ఎలా చేయాలి ఏంటి అనేవన్నీ తెలియదండి. నేనైతే నిత్య దీపారాధన ఎప్పుడు చేసుకుంటాను. ఆ చేసుకున్న వాటిని మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ దీపారాధన చేస్తాను కదండి, అగరత్తులు వెలిగించి ధూప్ స్టిక్స్ కూడా వెలిగించి వెంకటేశ్వర స్వామికి ముందుగా దీపధూప నైవేద్యాలను అయితే సమర్పిస్తున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసండి, నేను ఏ పూజ చేసినా ముందుగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాతే ఏ పూజ అయినా మొదలు పెడతాను అని. అందుకనే ముందుగా నారాయణుడికి పూజ చేసి ఆ తర్వాత అయితే శివయ్యకి పూజ చేసుకున్నాను. ఆ దేవుడు ఈ దేవుడు అని ఏమీ లేదండి, కాకపోతే ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది. ఆయనకు పూజ చేసుకున్న తర్వాతే ఏ పూజ చేసినా నాకు మనసు సంతృప్తిగా అనిపిస్తుంది అనమాట. అన్నిటికంటే ముందు నేను చేసుకునే పూజ ఆ వెంకటేశ్వర స్వామికి చేరవేయమని విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటానండి. మనం ఏ పూజ చేసినా తొలి పూజ విఘ్నేశ్వరుడికే అంటారు కదండి. అందుకని చెప్పి నేను ఆ విఘ్నేశ్వరుడిని ముందుగా మనసులో తలుచుకుంటాను. ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటానండి. నేను చేసుకునే ఈ పూజలో ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, నేను తప్పకుండా సరిచేసుకుంటాను వాటిని. నేను చేసుకునే నిత్య దీపారాధనలో అయినా
స్పెషల్గా చేసుకునే ఈ పూజలో అయినా దేవుడిని ఒక్కటే కోరుకుంటానండి. ఇంట్లో అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఇవ్వు తండ్రి అని మాత్రమే కోరుకుంటాను. ఆయుష్ ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థం కదండి. అందుకని చెప్పి ఆ రెండు ఇస్తే మిగతా వాటిని సమకూర్చుకునే ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఆ స్వామి మనకిస్తాడని అయితే నా నమ్మకం. ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇంకా మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి కూడా దండం పెట్టుకున్నాడు దేవుడికి. ఇక్కడ నేను బొట్టు పెడుతున్నాను వాడికి. చెప్తున్నాను అనమాట, ఓం నమ శివాయ ఓం నారాయణాయ అని చెప్పు అని వాడికి చెప్తున్నాను. వాడు కూడా చెప్తున్నాడు అనమాట. మా పాప ఇంకా లేవలేదు, అందుకని అది మిస్ అయిపోయింది. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మనసులో అనుకున్నాను, ఈ నెలంతా ఏమైనా పొరపాట్లు చేసుంటే క్షమించమని కోరుకున్నాను అనమాట శివయ్యని. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలండి. ఫైనల్గా కార్తీక మాసం 4వ సోమవారం పూజ కంప్లీట్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.